టాలీ ప్రైమ్ 4.0 వచ్చిన ఫీచర్స్ టాలీ ప్రైమ్ 6.0లో ఎలా యూజ్ చేయాలి అనేది టుడే క్లాస్లో డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు ఎక్సెల్లో ఉన్న డేటాని టాలీలోకి ఎలా ఇంపోర్ట్ చేయాలి, ట్యాక్స్ ఇన్వాయిస్ని వాట్సాప్కి ఎలా సెండ్ చేయాలి, డాష్ బోర్డ్ అంటే ఏంటి అనే ఫీచర్స్ మనకి టాలీ ప్రైమ్ 4.0లో వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్. సో వీటిని మనం ఏ విధంగా చెక్ చేయాలి అనేది టుడే యొక్క కాన్సెప్ట్. ఓకే, సో ఫస్ట్ టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేసే ముందు నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. టాలీ ప్రైమ్ 4.0 అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను డెస్క్టాప్ మీద. ఇప్పుడు నేను టాలీ ఓపెన్ చేసేసి ఒక కొత్త కంపెనీ క్రియేషన్ చేసుకుంటాను. న్యూ కంపెనీ క్రియేషన్. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ లో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇంకా జిఎస్టీ ఆప్షన్స్ కామన్ 30 సెకండ్. కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ ఏ సేవ్. ఓకే, ఇది లేటెస్ట్ కంపెనీ. నేను దీంట్లో లెడ్జెస్ కానీ, ఐటమ్స్ కానీ, స్టాక్ గ్రూప్స్ కానీ నేను ఏవి కొత్తగా క్రియేషన్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు కావాలంటే చూసుకోండి. ఆల్టర్ గ్రూప్స్ 28 గ్రూప్స్ ఉన్నాయి, లెడ్జెస్ 2 ఉన్నాయి, ఓచర్ టైప్ పీస్ 28 ఉన్నాయి. కావాలంటే ఇంకా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో వెళ్తే ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. లెఫ్ట్ సైడ్ లో 28 గ్రూప్స్ ఉన్నాయి, లెడ్జెస్ 2 ఉన్నాయి, ఓచర్ టైప్ పీస్ వచ్చేసి 24 ఉన్నాయి. ఓకే డన్. సో ఇప్పుడు డిఫాల్ట్ గా టాలీ కంపెనీ వాళ్ళే ఎక్సెల్ ఫైల్స్ టాలీలో ఇచ్చి ఉంటారు. వాటిని డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసుకున్న ఎక్సెల్ ఫైల్స్ లో డేటా టైప్ చేసుకొని వాటిని మళ్ళీ టాలీలోకి ఇంపోర్ట్ చేయాలి. సో ఫస్ట్ డౌన్లోడ్ చేసుకునే విధానం ఎలా? ఇంపోర్ట్, మేనేజ్, శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్, మాస్టర్స్, కాన్ఫిగర్, ఎంటర్. మీకు ఏం కావాలంటే అవి చేసుకోవచ్చు. ఫస్ట్ నాకు గ్రూప్స్ కావాలి. ఫోల్డర్ పాత్ ఎక్కడ ఉంది? డెస్క్టాప్ మీద ఉంది. టాలీ ప్రైమ్ 4.0 గ్రూప్ డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్ ఎక్స్పోర్ట్. చూసారా, ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. గ్రూప్ రీడ్మీ, గ్రూప్ నేమ్, పేరెంట్ గ్రూప్ నేమ్. ఇది ఈ ఫైల్ ఎక్కడ నుంచి పడి ఉంటుంది? డెస్క్టాప్ మీద టాలీ ప్రైమ్ 4.0లో వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ మరొకటి ఇంపోర్ట్, మేనేజ్, శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్, మాస్టర్స్, కాన్ఫిగర్, గ్రూప్, లెడ్జర్. లెడ్జర్ తీసుకుంటున్నాను, ముందు గ్రూప్ తీసుకున్నాను, ఇప్పుడు లెడ్జర్. కట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, టాలీ ప్రైమ్ 4.0 ఎక్స్పోర్ట్, లెడ్జర్ రీడ్మీ, లెడ్జర్. ఇది ఫార్మాట్ ఇలా వాళ్ళు ప్రీ డిఫైన్డ్ ఇచ్చి ఉంటారు. దీని ప్రకారంగా డేటా టైప్ చేసుకోవాలి. మళ్ళీ ఇంపోర్ట్, మేనేజ్, శాంపుల్ ఫైల్స్, మాస్టర్స్, కాన్ఫిగర్, యూనిట్స్. ఎక్స్పోర్ట్, యూనిట్ రీడ్మీ, యూనిట్ సింబల్స్, ఇంపోర్ట్, మేనేజ్, స్టాక్ ఐటమ్, ఇలా మీకు ఏవి కావాలంటే అవి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ఫైల్స్ డేటా టైప్ చేసుకోవాలి, అప్లోడ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ డెస్క్టాప్ మీద ఉన్నాయా? ఉన్నాయి. సో ఫస్ట్ నేను గ్రూప్ లోకి వెళ్తున్నా, ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేస్తున్నా. గ్రూప్ రీడ్మీ గ్రూప్ కొంచెం జూమ్ చేసుకోండి. ఇప్పుడు నాకు 28 గ్రూప్స్ ఉన్నాయండి టాలీలో. నేను ఎక్స్ట్రాగా 4 గ్రూపులు చేసుకుంటున్నా. కాలేజ్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ ఇండైరెక్ట్
expenses. College incomes, indirect incomes. School expenses, indirect expenses. School incomes, direct incomes. ఇలా 4 గ్రూపులు చేశానండి. 2తో స్టార్ట్ అయింది, 5కి ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది, బికి ఎండ్ అయింది. కంట్రోల్ ఎస్ సేమ్. అది క్లోజ్ చేసేయండి. ఇప్పుడు టాలీలోకి వెళ్ళండి. ఇంపోర్ట్, మాస్టర్స్, ఎక్సెల్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, టాలీ ప్రైమ్, గ్రూప్ రీడ్మీ, డిఫాల్ట్ టెంప్లెట్, అకౌంటింగ్ మాస్టర్స్ లో గ్రూప్ తీసుకోవాలి. న్యూ డూప్లికేట్స్, బ్యాకప్ పాత్, సేమ్ మళ్ళీ డెస్క్టాప్, టాలీ ప్రైమ్ 4.0. చూడండి. ఫైల్ టు ఇంపోర్ట్, వర్క్షీట్ నేమ్, టైప్ ఆఫ్ మాస్టర్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2 ఉన్నాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 2 ఉన్నాయి. సో 1, 2తో స్టార్ట్ అయింది, 5 ఎండ్ అయింది, ఏతో స్టార్ట్ అయింది, బికి ఎండ్ అయింది. ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్. ఆటోమేటిక్ ఎక్సెల్ నుంచి టాలీలోకి డేటా వచ్చింది. కావాలంటే చెక్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్స్ వచ్చాయి ఇక్కడ. కాలేజ్ ఎక్స్పెన్సెస్, స్కూల్ ఎక్స్పెన్సెస్, కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఇన్కమ్స్. ఓకే, తర్వాత లెడ్జెస్ కూడా అలాగే. మళ్ళీ లెడ్జర్లోకి వెళ్ళండి. మీకు ఏ లెడ్జెస్ కావాలన్నా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి క్యాపిటల్ అకౌంట్ అని టైప్ చేయాలి. పర్చేజ్ అకౌంట్ అనేది కూడా మీరు చూసుకోవాలి. స్పెల్లింగ్ మిస్టేక్ ఇవ్వకూడదు. ఇక్కడ చూడండి, మీకు అంత డౌట్ ఉంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్ళి గ్రూప్ లోకి వెళ్ళండి. పర్చేజ్ అకౌంట్ ఉందా, పర్చేజ్ అకౌంట్స్ ఉందా చూడండి. పర్చేజ్ అకౌంట్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్, రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ salaries, indirect expenses, interest received, indirect incomes, discount received, indirect incomes. ఓకే, 2తో స్టార్ట్ అయింది, 8కి ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది, ఎల్కి ఎండ్ అయింది. ఓకే, కంట్రోల్ ఎస్ సేవ్. టాలీలోకి వెళ్ళండి. సో చూడండి, లెడ్జెస్ 2 ఉన్నాయి, ఏం లేవు. ఇప్పుడు అన్ని వస్తాయి చూడండి. ఇంపోర్ట్ మాస్టర్స్, లెడ్జర్, డిఫాల్ట్ టెంప్లెట్, అకౌంటింగ్ మాస్టర్స్, లెడ్జర్, న్యూ డూప్లికేట్స్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, టాలీ ప్రైమ్ 4.0, ఎంటర్. ఇంపోర్ట్, ఆల్టర్, లెడ్జర్ వచ్చాయని. క్యాపిటల్, డిస్కౌంట్ రిసీవ్డ్, రెంట్ అన్ని ఆటోమేటిక్ వచ్చాయి చూడండి. ఇలా ఎక్సెల్ నుంచి డేటాని టాలీలోకి తీసుకురావచ్చు. యూనిట్ రీడింగ్, ఇన్వాయిస్, బిఎక్స్, ఈసీ, ప్యాకెట్స్, తర్వాత ఇంకా పీజీ, పీటీ, కేజీ. సో 2తో స్టార్ట్ అయింది, 8కి ఎండ్ అయింది.
ఏతో స్టార్ట్ అయింది, 8కి ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది, ఏకి ఎండ్ అయింది. ఇంపోర్ట్ మాస్టర్స్ యూనిట్ రీడ్మీ యూనిట్ ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఆల్టర్ యూనిట్స్ చూసారా? బీజీ, బీటీ, బిఎక్స్, కేజీ, నంబర్స్, పీసీ, ప్యాకెట్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇప్పుడు స్టాక్ ఐటెంలోకి వెళ్ళండి. మీకు ఏవి కావాలంటే అవి అప్లోడ్ చేసుకోవచ్చండి. వివో నంబర్స్, ఓపో నంబర్స్, తర్వాత బనానా, కేజీ, యాపిల్స్, కేజీ, ఇష్టం ఏదైనా తీసుకోండి. ఓకే, లైక్ ఇంకా పెప్సీ, బీటీ, తర్వాత ఇంకా ఏమున్నాయి, సట్స్, పీసీ. ఓకే, 2తో స్టార్ట్ అయింది, 7కి ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది, జీకి ఎండ్ అయింది. కంట్రోల్ ఎస్ సేవ్. ఇంపోర్ట్ మాస్టర్స్ ట్యాక్స్ ఇవన్నీ రావు కానీ బట్ బల్క్ డేటా అట్ అ టైం అప్లోడ్ చేయొచ్చు. కావాలంటే తర్వాత ఓపెన్ చేసుకుని 5% 12 18 అనేది ఇవ్వచ్చు. ఆ అవకాశం ఉంది. ఓకే, చూడండి వెళ్ళి చూసారా? ఇలా ఇది గైస్. సో వీటిని మనం లైక్ ఎక్సెల్ నుంచి టాలీలోకి డేటా ఏ విధంగా ఇంపోర్ట్ చేయాలి అనేది కాన్సెప్ట్. ఓకే, సో తర్వాత డాష్ బోర్డ్ ఇచ్చాడు ఇక్కడ. డాష్ బోర్డ్ లో ఏంటంటే రిపోర్ట్స్ అనేవి ఒకే చోట చూసుకోవచ్చు. ట్రేడింగ్ డీటెయిల్స్, సేల్స్ ట్రెండ్, పర్చేస్ ట్రెండ్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఇవన్నీ కూడా ఎడిట్ చేశాడు. తర్వాత వాట్సాప్ కి ఏ విధంగా పంపించాలి, ఇక్కడ షేర్, మేనేజ్, వాట్సాప్ నేమ్. ఇది ఎవరైతే రిజిస్టర్డ్ ఒరిజినల్ పర్సన్స్ ఉంటారో, గవర్నమెంట్ అంటే ట్యాక్స్ ఒరిజినల్ సాఫ్ట్వేర్ కొని ఉంటారో వాళ్ళకి కొన్ని క్రెడెన్షియల్స్ డైరెక్ట్ గా టాలీ లింక్ అనమాట, వెబ్సైట్ కి లింక్ ఇచ్చాడు అనమాట. ఆ సెటప్ చేసిన వాళ్ళకి మాత్రమే ఒక టీడీఎల్ ద్వారా వెళ్తాయి. ఎలా పడితే అలా పంపించడానికి ఛాన్స్ లేదు. ఈ 3 ఫీచర్స్ ని మనకు టాలీ ప్రైమ్ 4.0లో వాళ్ళు ఇచ్చారు. ఈ 3 ఫీచర్స్ అన్నమాట. ఓకేనా? డన్ గైస్, ఇవి మా ఫీచర్స్, అప్డేటెడ్ ఫీచర్స్. ఓకే, టుడే మనం ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి, 5.0 ఫీచర్స్ ఏంటి అనేది టుమారో క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, తర్వాత ESR 1 ఫైలింగ్ అనేది వీడియో లింక్ సెండ్ చేస్తాను. లాస్ట్ మంత్ లో చేసింది, అది ఒకసారి చూడండి. సింపుల్, 5 నిమిషాల్లో అయిపోతుంది. బట్ రియల్ టైమ్ లో మీరు చేసేటప్పుడు మాత్రం సో మాక్సిమం ఫైలింగ్ అనేది బై హ్యాండ్ ఇవ్వరు ఎవరు కూడా. ఎందుకంటే ఒరిజినల్ అకౌంట్స్ కదా, ఏవైనా మిస్ మ్యాచ్ అయితే ప్రాబ్లం అవుతాయి అనేది